టిఫిన్ అయితే గ్లాస్ రొట్టె చూడండి. ఇప్పుడైతే మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే పెడుతున్నామండి. ఈ రోజు అయితే పెడుతున్నాము. మామిడికాయ తీసుకుందామండి. ఇప్పుడైతే చేపల కూర ఉంటున్నానండి. చెరువు చేపల కూర ఇదైతే కోసేసుకున్నానండి. ఇప్పుడైతే ఉప్పు కారం కలిపేసుకున్నాను. కూర అయితే ఉడికిపోయిందండి. చెరువు చేప కూర అందరు ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు మా టిఫిన్ అయితే దాక రొట్టె అండి. గ్లాస్ రొట్టె అంటారు, దిబ్బ రొట్టె అంటారు. మేమైతే దాక రొట్టె అంటాము, గ్లాస్ రొట్టె కూడా అంటారు. ఇప్పుడైతే చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే తినేస్తాము టిఫిన్ అయితే. దీంట్లో పుట్నాల చట్నీ అయితే వేసుకుని తింటాను. చేసేస్తున్నానండి. పుట్నాల చట్నీ వేసుకుని అయితే తింటున్నాను. ఇంకా ఇలా అయితే మామిడికాయలు అయితే చిన్న ముక్కల కింద కోసేసుకుంటున్నాను. మళ్ళీ చూపిస్తాను. మామిడికాయ తొక్కు పచ్చడి అయితే పెడుతున్నామని చెప్పాను కదండి. కోసేసాను. డాబా పైకి అయితే వచ్చానండి ఎండలో వేయడానికి. ముక్కలు అయితే ఇలా ఎండలో వేసాను. ఆ వీడియో కూడా వస్తుంది. పచ్చడి వీడియో చాలా బాగుంటుందండి. తొక్కుడు పచ్చడి అది కూడా చూసేయండి. మామిడికాయ ముక్కలు అయితే ఎండలో వేస్తాం కదండి. పప్పు మామిడికాయ అయితే వండుతున్నాను. కూరకైతేని కుక్కర్లో అయితే వేసాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడైతే తాలింపు సరుకులు కూడా వేసేసుకుందాము. వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే తినేయాలి పప్పు మామిడికాయ కూర. మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే పెట్టేశాక కొన్ని కాయలు అయితే మిగిలాయండి. ఇంకా ఆ కాయలతో అయితే మామూలుగా పచ్చడి మాగాయ కింద పెడుతుందన్నమాట. ముక్కలు కోసేసి చిన్న ముక్కలు కోసేసి ఇలా ఉప్పు వేసేసామండి. ఇలా ఉప్పు వేసి ఒక 4 రోజులు ఊరబెట్టాలండి. ఊరబెట్టాక ఎండలో పెడితే తర్వాత పచ్చడి అయితే చేసుకుంటాము. చాలా బాగుంటుంది ఈ పచ్చడి కూడా. ఇంక ఇలా పచ్చడి పెట్టేసిందండి మా అమ్మ అయితేని. తర్వాత అయితే కొన్ని ముక్కలు అయితే ఉంచుకున్నానండి. మామిడికాయ ముక్కలు పొడుగ్గా కోసుకుని ప్లేట్లో వేసుకుని తిన్నా. చిన్నప్పుడైతే మా మామిడి చెట్టు కాడ కోసుకుని తెచ్చేసుకుని తెగ తినేసి వాళ్ళమండి. ఇలాగ ఉప్పు కారం వేసుకుని తినేసి వాళ్ళం. ఇంకా అస్సలు పుల్లగా ఉందండి. అసలు అన్నం తినేవాళ్ళం కాదు. ఇలాగే తినేసేవాళ్ళం మా చిన్నప్పుడు అయితేని. ఇలాగైతే కోసేసుకుని తినేస్తున్నాను. సాయంత్రానికి అయితే చెరువు చేపలు తెచ్చారండి మా నాన్న అయితే. నేనైతే వండానండి. కూర అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే వస్తుంది. ఇంకా సాయంత్రం అయితే తీసానండి వీడియో అయితేని. ఇంకా అన్నం అయితే తినలేదండి సరిగ్గా అయితేని. పప్పు మామిడికాయ వండింది అస్సలు సరిగ్గా తినలేదు. ఇప్పుడైతే చేపల కూర అయితే చూపిస్తాను, చూసేయండి. కట్టెల పొయ్యి మీద అయితే చెరువు చేప కూర వండుతాను. ఇప్పుడైతే ముక్కలు అయితే కడిగేసుకున్నామండి, తోమేసుకున్నాము. ఇలా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కూర వేసాను. ఇప్పుడు ఉప్పు కారం అయితే కలుపుతాను, చూపిస్తాను, చూసేయండి. ఇలా అయితే వేపుతానండి, అవి కూడా చూపిస్తాను. ముందుగా అయితే కూర అయితే వండేసుకుందాము. ఉప్పు కారం అయితే కలిపేసుకుందాము దీంట్లోని. ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే గరిటెట్టి మామూలుగా తిప్పేసుకుందాము. ఆయిల్ అయితే వేసేస్తాం కదండి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాము. చెరువు చేప ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. లైక్ చేయడం మొత్తం మర్చిపోతే లైక్ చేసేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. ఇదైతే బాగా మగ్గనిచ్చుకుందాం, మళ్ళీ చూపిస్తాను. అయితే బాగా మగ్గిపోయింది. అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము. చేప ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయి
చేప ముక్కలు వేసేస్తాను. కొన్ని ముక్కలు అయితే ఉంచామండి, వేపుతాను, చూపిస్తాను అది కూడా. ఇంకా లైక్ చేయని ఉంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఒకసారి అయితే అటు ఇటు తిప్పేసుకుందామండి. చింతపండు అయితే నానబెడుతున్నాను, పక్కన చూపిస్తాను. చింతపండు అయితే వేసుకుందాం కొంచెంసేపు మగ్గనిచ్చి. చింతపండు అయితే బాగా నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే వేసేసుకుందాం, చూపిస్తాను చూడండి. చింతపండు పులుసు అయితే వేసానండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం దీంట్లోని. మళ్ళీ చూపిస్తాను. కూర అయితే ఉడుకుతుంది కదండి, మనం చేప ముక్కలు అయితే వేపుకుంటాం కదా. ఈ చేప ముక్కలు అయితే తీసానండి. ఇప్పుడైతే ఉప్పు కారం వేసేసాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని వేపేసుకుందాము. కలిపేసుకుని ఉంచుకుంటే వేపినప్పుడు కూడా చూపిస్తాను. ముక్కలకు బాగా పట్టాలండి కారం అనేది. ఇంకా కార్న్ఫ్లోర్ అది ఏమీ వేయట్లేదండి, ఉత్తిగా మామూలుగా అల్లం పేస్ట్ అలా వేస్తేనే బాగుంటుంది. ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటున్నానండి. కొన్ని కలిపేసుకుని ఉంచుకున్నాం అనుకో ముక్కలకు బాగా పడుతుంది కదా. మళ్ళీ అయితే చూపిస్తాను. చేపల కూర అయితే ఉడికిపోయిందండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చెరువు చేప కూర కదండి. ఇంకోండి ముక్క అయితే సూపర్గా ఉంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. చేపల కూర అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేపేసుకుందాము. ఆయిల్ అయితే వేసానండి. ఇంకా ముక్కలు అయితే వేపేసుకుందాము. కూర చాలా టేస్ట్గా ఉందండి. ఫుల్గా చూడండి, మీకే తెలుస్తుంది. ఫిష్ ఫ్రై అయితే చేసానండి. ఇప్పుడైతే చేపల కూర వేసుకుని తినేద్దాం. చాలా బాగుందండి. చెరువు చేప ముక్కలు ఏ పని కదండి. ఇవి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా గిన్నెలకి అయితే పెట్టేసుకున్నానండి. ఇలా అయితే తినేసాను. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా